జనసేన పశ్చిమ నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్ల సమావేశంలో పెమ్మసాని వరాహ యాత్ర ప్రారంభించడం ద్వారా ఎన్డీఏ కూటమి లక్ష్యాలు మరోసారి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అవినీతితో నిండిపోయిన ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలు త్వరలో తిలోదకాలు ఇవ్వనున్నారు అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గ జనసేన డివిజన్ ప్రెసిడెంట్లతో స్థానిక జనసేన కార్యాలయంలో సోమవారం జరిగిన సమన్వయ సమావేశానికి డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, టీడీపీని ఎదుర్కోవటం అసాధ్యమని తెలిసిన కొందరు వైసీపీ నేతలు అవినీతి సొమ్ముతో కక్కుర్తి రాజకీయాలు తెరలేతీస్తున్నారని తెలిపారు. జరిగిన వారాహ యాత్ర ప్రభంజనంలాగా జరిగింది. నేను చెప్పడం కాదు, అక్కడ వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు. గత 20 సంవత్సరాల్లో ఇటువంటి స్పందన ఉన్నటువంటి సభ జరగలేదు. ఎందుకు సాధ్యమైంది అంటే ఎన్డీఏ కూటమిల తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు వీళ్ళందరూ పూర్తిగా ఏకమైపోయారు. అంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు విపరీతంగా వెళ్ళిపోయింది. రెండోది, నియోజకవర్గ స్థాయిలో నాయకులు చూస్తున్నారు కాబట్టి ఇద్దరు దృష్టి తీసుకుంటే ఈ విధంగా అక్కడ మాకు రాజా గారు, మనోహర్ గారు నాయకత్వం అనేది కలిసి పనిచేయడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మధ్యలో మిడిల్ లేయర్ వచ్చేటప్పటికి డివిజన్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళు వెళ్తున్నారు. మెజారిటీ ప్లేసుల్లో మంచిగా నడుస్తుంది. అక్కడ ఇక్కడ 1-2 ప్లేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ 5 సంవత్సరాల్లో సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని ఎరవేస్తూ ప్రలోభాలు పెడుతూ కొన్ని చేస్తూ ఉన్నారు. దానికి ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా ఆకర్షితులై చిన్న చిన్న తప్పులు చేస్తూ చేయొచ్చు. వాళ్ళందరికీ నేను ఒకటే చెబుతా ఉన్నా, మీరు ఆ అవినీతి సొమ్ముకి కక్కుర్తి పడి చేస్తే వాళ్ళు చేసిన అవినీతి మరకలు మీకు కూడా అంటుకుంటాయి. మీరు కూడా అవినీతి చేసినట్టే. మీరు ధర్మం వైపు ఈ రాష్ట్ర సంక్షోభం సమయంలో ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి అలా కాకుండా మీరు ఎవరన్నా చేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకుంటాం అనేది తెలియజేస్తా ఉన్నాం. రెండోది, మాధవి గారు, తర్వాత మా శ్రీనివాస్ గారు అందరం కూడా కలిసి ముందు నెక్స్ట్ 20-25 రోజులు ఒక అద్భుతమైన ప్రణాళికతో రాబోతూ ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 రోడ్ షోలు, మంచి సభలు ఈస్ట్ వెస్ట్లో పెట్టబోతూ ఉన్నాం నెక్స్ట్ 10 రోజుల్లో. దాంతో ఎలక్షన్ క్లోజ్ అయిపోతుంది.